జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో తగలబడి బూడిదైపోయి సగం కాలిన నోట్ల కట్టల వీడియోలను సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఈ వీడియోను ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఇతర పత్రాలను, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమర్పించిన నివేదికను, జస్టిస్ వర్మ వివరణను కూడా సుప్రీంకోర్టు జతచేసింది. సుప్రీంకోర్టు విడుదల చేసిన పత్రాల్లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివేదిక, జస్టిస్ వర్మ వివరణ, ఇతర సంబంధిత పత్రాలు ఉన్నాయి. తన నివాసంలో పెద్ద మొత్తంలో లెక్కచూపని నగదు సగం కాలిపోయిన స్థితిలో బయటపడిందన్న ఆరోపణలను జస్టిస్ వర్మ ఖండించారు. ఈ దృశ్యాలను తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించే కుట్రగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటన తనపై తప్పుడు ఆరోపణలు చేయడానికి జరుగుతున్న కుట్రలో భాగమని జస్టిస్ వర్మ పేర్కొన్నారు. సంఘటన జరిగిన వెంటనే వీడియో తీశారని అనుకుందాం. అందులో ఏ డబ్బును రికవరీ చేసినట్టు, సీజ్ చేసినట్టు కనిపించడం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడున్న మా సిబ్బందికి కూడా కాలిన డబ్బు అవశేషాలు చూపించలేదు. మా ఇంట్లో వారు ఎవరూ ఆ గదిలో కాలిన డబ్బు చూసినట్టు చెప్పలేదని మరోసారి స్పష్టం చేస్తున్నాను అని ఆయన స్పష్టం చేశారు. ఆ స్టోర్ రూమ్‌లో నా కుటుంబ సభ్యులు ఎవరూ ఏ సమయంలోనూ డబ్బు దాచలేదని, ఉంచలేదని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. మా నగదు లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే జరిగాయి. యూపీఐ కార్డుల ద్వారానే మాత్రమే డబ్బు విత్‌డ్రా చేశాం. ఇక డబ్బు రికవరీ అయిందన్న ఆరోపణల విషయానికొస్తే, మా ఇంట్లో వారెవరూ ఆ గదిలో కాలిన డబ్బు చూసినట్టు చెప్పలేదని మరోసారి స్పష్టం చేస్తున్నాను. సంఘటన జరిగిన వెంటనే వీడియో తీశారని అనుకుందాం. అందులో ఏ డబ్బును రికవరీ చేసినట్టు, సీజ్ చేసినట్టు కనిపించడం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడున్న మా సిబ్బందికి కూడా కాలిన డబ్బు అవశేషాలు చూపించలేదు అని ఆయన స్పష్టం చేశారు. జస్టిస్ వరంపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు భారత న్యాయమూర్తి సీజేఐ సంజీవ్ ఖన్నా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టుల న్యాయమూర్తి జస్టిస్ శీల్నాగు, హిమాచల్ ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జిఎస్ సందువాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్ను ఈ కమిటీలో సభ్యులుగా ఉంచారు. జస్టిస్ యశ్వంత్ వరంకు ప్రస్తుతానికి ఎలాంటి న్యాయపరమైన పనులు అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించారు.